బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రచారం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజురెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కోమరయ్య బీజేపీ నుంచి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రచార సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో అత్యంత దివాలా తీసిన రాష్ట్రంగా తెలంగాణ మారిపోయిందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎలా ఉన్నాయో, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎలా ఉన్నాయో ప్రజలు గుర్తించాలని కోరారు. తెలంగాణలో బీజేపీ పటిష్టంగా మారుతోందని చెబుతూ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులిద్దరినీ గెలిపించాలని కోరారు. ఇక్కడ తెలంగాణ ఇతర జిల్లాల నుంచి మన యొక్క డాక్టర్ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా విజయవాడ నుంచి చూస్తే జూపుడి యజ్ఞనారాయణ గారు, రాయలసీమ నుంచి డిఎస్పీ సూర్యప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం చూస్తే పివి చంద్రరావు గారు, అదేవిధంగా మరి ప్రకాశం నెల్లూరు చిత్తూరు చూస్తే ఇద్దరు రంగారెడ్డి గారు. ఈ రకంగా తెలంగాణలో ఆంధ్రలో ఉన్నటువంటి అన్ని గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఈ రోజున కర్ణాటకలో తీసుకుంటే కర్ణాటకలో కూడా అన్ని టీచర్స్ కాన్స్టిట్యూన్సీలు, అన్ని గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎందుకంటే ఈ ఓటర్లు ఎవరైతే వాళ్ళు దేశం గురించి ఆలోచిస్తారు, సమాజం ఇంకో